హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏ రాశి వారు ఏ శక్తి పీఠాన్ని దర్శించాలి, అలాగే ఏ ఏ సమస్యలకు నవగ్రహాలకు ఎన్ని ప్రదక్షిణలు ఏ రోజు చేయాలి అనేది మనం చూద్దాము. అదేవిధంగా రోజువారీ దినఫలాల గురించి కూడా మనము చూద్దాము. ఇక ఈరోజు విశ్వావసునామ సంవత్సరం అండి. నెక్స్ట్ శ్రావణ మాసము, దక్షిణాయనము. ఈరోజు తేదీ 31 జూలై 2025 గురువారం అండి. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం అండి. ఈరోజు వినాయకుడిని పూజించడం మంచిది. ఎరుపు రంగులో ఉండే గణపతి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే పూజించండి. ఒకవేళ లేకపోతే సింధూరంతో బొట్టు పెట్టి గరికను సమర్పించి ఎర్రటి పూలను సమర్పించి తర్వాత బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టడం వలన అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారండి. ఇంకా ఈరోజు విశిష్టత, ఈరోజు అభ్యంగన సప్తమి అండి. అంటే సూర్యనారాయణకి అభిషేకం అనేది చేయడం, అలాగే అన్నం నైవేద్యం పెడతారండి. అలా చేస్తే వారికి సూర్యలోక ప్రాప్తిస్తుంది అని చెప్పేసి ఒక లోకోక్తి అండి. ఇక ఇలా ఈ వ్రతాన్ని ఆచరించేవారు సంవత్సరం అంతా ఇలాగే చేయాలండి, ప్రతి సప్తమి రోజు. ఇంకా ఆఫ్టర్నూన్ అన్నం తినొద్దు, ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఇంకా ఈరోజు శీతల సప్తమి కూడా ఉంది అండి. శీతలాదేవిని పూజించడం వలన అంటువ్యాధులు అనేవి రాకుండా ఉంటాయి అండి. ఇంకా ఈరోజు నక్షత్ర పరంగా చూస్తే ఈరోజు చిత్తా నక్షత్రం అండి. చిత్తా నక్షత్రం కాబట్టి సుదర్శనమూర్తి ఆరాధన చేయడం వలన శత్రువులపై విజయం ప్రాప్తిస్తుంది అండి. అదేవిధంగా ఈరోజు దత్తాత్రేయుని పూజిస్తే కూడా మనకు రోజంతా శుభకరంగా ఉంటుంది అండి. తప్పకుండా ఆచరించండి. ముందుగా ఏ రాశి వారు ఏ శక్తి పీఠాన్ని దర్శించాలో తెలుసుకుందాం. మనకు శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయి అంటే, దక్షుడు పరమేశ్వరుణ్ణి పిలవకుండా దక్షసు యజ్ఞం యజ్ఞాన్ని చేస్తూ ఉన్నప్పుడు పార్వతీదేవికి కోపం వచ్చి దాన్ని ఆపడానికి వెళ్తుంది. కానీ అయినా కూడా వినదు. అలా వాళ్ళు యజ్ఞం ఆపరు. అలా ఆపనప్పుడు పార్వతీదేవి మళ్ళీ తిరిగి అత్తారింటికి రాలేక అదే యజ్ఞంలో కాలిపోతుంది. అది తెలుసుకున్న పరమేశ్వరుడు కోపంలో వెళ్ళి కాలుతున్న ఆ సతీదేవి శరీరాన్ని పట్టుకొని తాండవం చేస్తాడు. ఇంకా ఇలా జరిగింది దక్షుడు వలనే అని వీరభద్రుని సృష్టించి వీరభద్రుడు తల నరికేస్తాడు దక్షుడిది. సో ఆ సతీదేవి శరీరాన్ని పట్టుకొని పరమేశ్వరుడు తాండవం చేస్తున్నప్పుడు పరమేశ్వరుణ్ణి అందులోంచి బయటకు తీసుకురావడం కోసం విష్ణు భగవానుడు తన సుదర్శన చక్రంతోని సతీదేవిని ఖండఖండాలు చేస్తాడు. ఆ సతీదేవి శరీర భాగాలు పడినవే శక్తిపీఠాలు. మొత్తంగా మనకు 108 శక్తిపీఠాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి 51 శక్తిపీఠాలు, అందులో అతి ముఖ్యమైనవి 18 శక్తిపీఠాలు. ఈ 18 శక్తిపీఠాల్లో మొదటిది శాంకరీదేవి శక్తిపీఠం. ఇది శ్రీలంకలో ఉంది. ఇది అమ్మవారి గజ్జలు పడిన ప్రదేశంగా చెప్తారు అండి. ధనుస్సు రాశి వారు, మకర రాశి వారు సంవత్సరానికి ఒక్కసారైనా కూడా ఈ శక్తిపీఠాన్ని దర్శించుకుంటే వారికి బాగుంటుంది. ఇలా మాకు వెళ్ళడం కుదరదు అనుకున్న వారు శాంకరీదేవి ఫోటోను ఏర్పాటు చేసుకొని శ్రీ శాంకరియే నమః అని నామస్మరణ చేయడం, లేదంటే శ్రీమాత్రే నమః అనే నామాన్ని జపించడం వలన సత్ఫలితాలు ప్రాప్తిస్తాయి. తదుపరి రాశి ఫలాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారి స్త్రీ పురుషులందరికీ కాలం అనుకూలంగా ఉంది. ఆర్థిక విషయాల్లో సానుకూలంగా ఉంది. పెట్టుబడులు లాభిస్తాయి. సేవింగ్స్ విషయాలు లాభిస్తాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ప్రారంభం ఒక కాలంతో అంటే అంత బాగా ఉండదండి, కానీ ఈరోజు గడిచేంత వరకు అనుకూలమైపోతుంది అండి. ఇతరుల సహాయ సహకారాలు అందుతాయి. ఆగిపోయిన పనుల్లో కదలికలు ఏర్పడతాయండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పారాయణ చేయడం. తదుపరి మిథున రాశి. మిథున రాశి స్త్రీ పురుషులకు ఈరోజు నష్టాలు అధికంగా ఉంటాయండి. రోజంతా చికాకుగా ఉంటుంది. పెట్టిన వస్తువులు దొరక్కపోవడం వలన కంగారు పడతారు. ఈ రోజంతా ఇతరులతో తగాదాలు వివాదాలు జరగడానికి ఆస్కారం ఉందండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు. పాటించవలసిన పరిహారం దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు 11 వరకు కాలం అనుకూలంగా ఉంటుంది అండి. ఉదయం ఏమైనా మీకు ఇంపార్టెంట్ పనులు ఉంటే ఉదయం 11 లోపు అయిపోగొట్టుకోండి. అలాగే ఈరోజు ఉదయం 11 తర్వాత చికాకులు అనేవి పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం.
తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు చికాకుతో రోజు ప్రారంభమవుతుంది అండి. రోజంతా కూడా ఒక క్వెషన్ మార్క్‌లా ఉండిపోతుంది అండి. కానీ రోజు ఎండ్ అయ్యే సమయానికి మాత్రం సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాల్లో సానుకూలత ఉంటుంది అండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు. పాటించవలసిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారు రకరకాల ప్లాన్స్ వేసుకుంటారండి. కానీ వాటిని ఎగ్జిక్యూట్ చేయడంలో చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఊహించని ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ఈరోజు బాగుందండి. ఇక విద్యార్థులకు సాధారణంగా ఉంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు బూడిద రంగు. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు బద్ధకంతో ఉంటుంది అండి. కంగారు పడతారు ఏ విషయంలో అయినా. ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి వృశ్చిక రాశి వారండి. వృశ్చిక రాశి స్త్రీ పురుషులకు శ్రమ అధికంగా ఉంటుంది. ఫలితాలు తక్కువగా ఉంటాయి. సౌకర్యాలు సానుకూలంగా ఉన్నాయి. మాట పట్టింపులు పెరుగుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు చిలుక ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం దత్త వజ్రకవచాన్ని పారాయణ చేయడం. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా అనుకుంటే అలా ఉంటుంది అండి కాలం. ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం విషయంలో ఆర్థిక విషయాల్లో సానుకూలత గోచరిస్తుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాను చదవడం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థిక విషయాల్లో దృష్టి సారిస్తారు అండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనుల్లో సానుకూలత చేకూరుతుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు కాఫీ రంగు. పాటించవలసిన పరిహారం దుర్గా అమ్మవారిని పారాయణ చేయడం. తదుపరి దుర్గా అమ్మవారిని పూజించడం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు ఉదయకాలంలో ప్రతికూలంగా, ఆ తర్వాత అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయండి. మధ్యాహ్నం తర్వాత మీకు కాలం చాలా బాగా యోగిస్తుంది. ఏవైనా ముఖ్యమైన పనులుంటే మధ్యాహ్నం తర్వాత పెట్టుకోవడం చాలా మంచిదండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాలను పారాయణ చేయడం. తదుపరి మీనరాశి. మీనరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుంది అండి. మోసపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకోకుండా ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే సాగనీయడం చాలా మంచిదండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం. ఇక మనకు ఏ ఏ సమస్యలు ఉంటే నవగ్రహాలకు ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలుసుకుందామండి. అతిసారం జ్వరం వల్ల ఇబ్బందులు ఉన్నట్లయితే 18 ప్రదక్షిణలు చేయాలి అండి. 18 ఆదివారాలు ప్రదక్షిణలు చేయాలండి. 6 నుంచి 7 మధ్యలో ప్రదక్షిణలు చేయడం మంచిది. అలాగే స్త్రీ సంబంధ వ్యాధులు కామెర్లు ఉంటే 20 సోమవారాలు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయాలండి. అలాగే శ్లేష్మం కఫం సమస్యలు ఉన్నవారు 21 మంగళవారాలు. ఉదర సమస్యలు, అగ్నిమాంద్యం సమస్యలు, ఒళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు 17 బుధవారాలు. షుగర్తో బాధపడేవారు, మూత సంబంధ వ్యాధులు ఎవరికైనా ఉంటే వాళ్ళు 20 శుక్రవారాలు. దారిద్ర బాధలు, దొంగలు, అప్రశాంతత ఉన్నవాళ్ళు 19. అలాగే దురదలు, శత్రు బాధలు ఉన్నవారు 21 మంగళవారాలు. నవగ్రహాల చుట్టూ ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది అండి. ప్రదక్షిణలు ఎప్పుడు కూడా సూర్య భగవాను నుండి మొదలుపెట్టి మళ్ళీ సూర్య భగవానుడితో ఎండ్ అయ్యే విధంగా ప్రదక్షిణలు చేయడం మంచిది.